హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం యూపీఎస్సీ ఈపీఎఫ్ఓకి సంబంధించి 50 మోస్ట్ గోల్డెన్ టాపిక్స్ గురించి నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ లేకుండా ఉండదు. అంత ధైర్యంగా ఎలా చెప్తున్నాను అంటే 2002 ఏపీఎఫ్సి పేపర్ని మొదలుకొని 2023 ఏఓ పేపర్స్ వరకు ప్రతి పేపర్ని క్షుణ్ణంగా చూసి అందులో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది నేను మీకు కొలైడ్ చేసి ఈ వీడియో చేసేస్తున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, మోస్ట్ టాప్ 5 టాపిక్స్ ఏంటి ప్రతి సబ్జెక్ట్లో అనేది క్లియర్గా చెప్పబోతున్నాను. అట్ ద సేమ్ టైం దానికి ఎంత టైం కేటాయించాలి, ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ వచ్చినాయి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించి మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చుతూ ఉంది అంటే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మూవ్ అవ్వండి. సో వీడియో స్టార్ట్ చేసుకుందాము. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసుకుందాము. కాపర్ బులాకాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కడ బయలుపడింది? హిస్టరీలో యాన్షియంట్ అండ్ మిడివల్ మీ సిలబస్లో లేకపోయినా ఆర్ట్ అండ్ కల్చర్లో ఇండైరెక్ట్గా వస్తుందని చెప్పి నేను మీకు ఆల్రెడీ పాత విషయాల్లో చెప్పాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మీకు క్వశ్చన్ ఉండక మానదు. కాపర్ బులాకాట్ ఎక్కడ దొరికింది? మొహంజదారోలోనా, హరప్పలోనా, లోతల్లోనా, కాలిబంగల్లోనా? చాలా సింపుల్గా విత్ మెమరీ హింట్ గుర్తుపెట్టేసుకోవచ్చు. కాపర్ బులాకాట్ P, హరప్ప P. మీకు రిపీట్ హరప్ప అనే పదాన్ని మీరు రిపీట్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి. రిపీట్ అవుతూ ఉంటాయి. హరప్పాలో దొరికిన ప్రతి ఎలిమెంట్ చూసుకున్నాం అనుకుంటే ఒక లెటర్ అందులో రిపీట్ అవుతూ ఉంటుంది. కాపర్ బులాకాట్ LL రిపీట్ అవుతుంది, లేదా PP రిపీట్ అవుతూ ఉంటుంది. లేదంటే పాటరీ దొరికింది, అక్కడ పాటరీ T రిపీట్ అవుతూ ఉంటుంది. శాండ్ స్టోన్ స్టాచ్యూ ఎస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా మంచి మెమరీ హింట్స్ ఎవరు సీల్ని ఎవరు కనుగొన్నారు? కన్నింగ్హామ్ కనుక్కున్నారు. ఇలా మంచి మెమరీ హింట్స్తో మీకు లేబర్ లాస్కి సంబంధించి కానీ ప్రతి సబ్జెక్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి చూడండి, ప్రతి టాపిక్కి మీకు మంచి మెమరీ హింట్స్ కోర్స్ ఒకటి ఈపీఎఫ్కి సంబంధించి యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. అందులో మీకు ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్, PYQs ప్రతిదీ అందులో అవైలబుల్ ఉంటుంది. లేబర్ లాస్ అకౌంటెన్సీ అనే ఇంపార్టెంట్ సబ్జెక్టు వీడియోసే మనకి తెలుగులో దొరకడం కష్టం అవుతుంది. కానీ అలాంటి సబ్జెక్ట్ని నేను మీకు మెమరీ హింట్స్తో విత్ మైండ్ మ్యాప్స్తో పీడిఎఫ్స్ 4 టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ ఆ కోర్సులో అవైలబుల్గా ఉంటుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మైండ్ మ్యాప్ దొరుకుతూ ఉంటుంది మీకు. లేదా హ్యాండ్ రిటర్న్ నోట్స్ చదువుకోవాలని అలవాటు ఉందా? ప్రతి సబ్జెక్ట్కి దొరుకుతుంది. హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఉంటుంది. అది కాదు సార్, దానికి సంబంధించి అది కాదు, నాకు టేబులర్ ఫార్మాట్లో చదువుకోవాలి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టేబులర్ ఫార్మాట్ అండ్ మైండ్ మ్యాప్స్ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక 20 నుంచి 30 పేజీల మెటీరియల్ రెడీ అవుతుంది. మైండ్ మ్యాప్స్ లేదా ప్రింటబుల్ ఈ పీడిఎఫ్లో చదువుకున్నారంటే, టేబులర్ ఫార్మాట్లో చదువుకున్నారు అంటే క్విక్ రివిజన్కి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. లేదు సార్, మాకు అలా కాదు, మాకు ప్రింటెడ్ డాక్యుమెంట్ కావాలి, అందులోనే మేము చదువుకుంటాము, ఒక టెక్స్ట్ బుక్ లాగా ప్రింటెడ్ డాక్యుమెంట్ కావాలి అంటే అది కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్కి అవైలబుల్గా ఉంటుంది. ఇలా 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మెమరీ హింట్స్తో మన ఛానల్లో ఆల్రెడీ డెమో వీడియోస్ కావాలి అనుకుంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి. మీకు అకౌంటెన్సీ హార్డ్గా ఉందా? చాలా ఈజీగా ఒక్క ట్రిక్తో మీరు జనరల్ ఎంట్రీస్ నేర్చేసుకుంటారు. అంత ఈజీ ట్రిక్స్ ఇవన్నీ యాప్లో ఆల్రెడీ డెమో వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ ప్లేలిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, దాంతోపాటు మీకు 1-to-1 మెంటర్షిప్ కావాలి అనుకుంటే, 1-to-1 మెంటర్షిప్ అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ షెడ్యూల్ ఎలా ఉండాలి, ఏమేమి చదవాలి, ఏవేవి ఇంపార్టెంట్, మీ అందరికీ తెలిసిందే ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. కానీ ఫండమెంటల్ రైట్స్లో ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఆ ఆర్టికల్ నుంచి ఎలా ప్రశ్నలు అడుగుతారు, ఇవి నేను చెప్తాను 1-to-1 మెంటర్షిప్లో. ప్రతిరోజు నా దగ్గర నుంచి కాల్ వస్తుంది, నేను మీకు మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తాను. మీరు చదివిన టాపిక్స్ని నేను వింటాను. నాకు మీరు సాటిస్ఫై అనిపించారు ఆ టాపిక్లో అంటేనే నెక్స్ట్ టాపిక్ అసైన్ చేస్తాను. ఇలా ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ నా మైండ్లో ఎలా అయితే నేను ఆలోచిస్తూ ఉంటానో ఆ రకంగా మిమ్మల్ని ఆలోచింపజేస్తాను. ఓకే, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కాదు, మీ చేత క్వశ్చన్స్ తయారు చేయించుకునే స్టేజ్లో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మెంటర్షిప్ కోర్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. నా నెంబరు 94913, మీ అందరికీ తెలిసిందే నా నెంబరు, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. 9491370061. ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. 1-to-1 మెంటర్షిప్ స్టార్ట్ చేసుకుంది. తక్కువ సమయంలో రోజుకి 6-7 గంటలు మీరు ఇవ్వాలనుకుంటున్నారా? రివిజన్ అవసరం లేని కోర్సెస్ మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, రివిజన్ కోసం ఎక్కువ టైం కేటాయించే అవసరం లేదు. సరే, ఇప్పుడు మనం మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. మన వీడియో టాపిక్లో మీరు ఇక్కడ ఈపీఎఫ్ఓని మనం 2 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి ఏంటంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అండ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. ఇవి హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అండ్ లో వెయిటేజ్ కానీ సిలబస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
2 భాగాలుగా మన సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఒక పార్ట్లో ఎలా ఉంటుందంటే సిలబస్ కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే అంత ఎక్కువ ఉండదు, కానీ మీకు మంచి మార్కులు ఇచ్చేవి ఈజీగా వస్తాయి, పేపర్ కూడా ఈజీగా కనిపిస్తుంది. ఏంటి ఆ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే ఇంగ్లీషు మంచి వెయిటేజ్ ఉంది మీ దాంట్లో, కానీ లో హ్యాంగింగ్ ఫ్రూట్, అది సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. గట్టిగా 5-6 టాపిక్స్ మీరు చదవగలిగితే చెప్తాను, టాపిక్స్ కూడా ఏమేమి చదవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో. అయితే ఈజీగా మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అలానే ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ప్రీడిఫైన్డ్ సిలబస్ ఉంటుంది ఇక్కడ. మీరు ఎటువంటి సోర్సెస్కి సంబంధించి ఒక పక్కా సోర్స్ ఒకటి పట్టుకున్నారు అంటే అందులో నుంచి పక్కా 70%, ఏ సోర్స్ అయినా తీసుకోండి, ఏ పుస్తకం అయినా తీసుకోండి, అది మంచి పుస్తకం అయి ఉండాలి. అది చదివారు అనుకుంటే 70% క్వశ్చన్స్ అందులోనే టార్గెట్ అవుతూ ఉంటాయి. లేదు మీరు వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ ఉంది, మీరు ఏ సోర్స్ అయినా పట్టుకోండి, లక్ష్మీకాంత్ లాంటి పెద్ద పుస్తకం అయినా తీసుకోండి, డైరెక్ట్ బేర్ యాక్ట్ అయినా చదవండి. కానీ అందులో చూసుకున్నారు అనుకుంటే మీకు 50% స్ట్రైక్ రేషియో ఉంటుంది. ఓకేనా, మీ క్వశ్చన్స్ 50% మీరు అటెంప్ట్ చేయగలరు, దానికైనా అటెంప్ట్ చేయలేరు. కానీ ఇవన్నీ లో హ్యాంగింగ్ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్. ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇంగ్లీషు అండ్ క్వాంటిటీ రీజనింగ్. ఈ సబ్జెక్ట్స్ మీరు ముందు మెయిన్గా హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ని ముందు చేతిలో పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీ సిలబస్లో మీరు ప్రిపరేషన్లో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సినవి ఇవి. ప్రతి సబ్జెక్ట్కి ఏమేమి చదవాలో కూడా చెప్తాను, 50 మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ టాపిక్స్ చెప్తాను. కాకపోతే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ముందు వేయాలని తెలియాలి కదా మీకు. ఓకే, దాని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అండ్ ఇన్సూరెన్స్ కానీ ఇవి సిలబస్ ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకోవడానికి టైం పడతాయి, అండ్ మార్క్స్ కూడా కొద్దిగా తక్కువే కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివి లాస్ట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ లాస్ట్లో కాకపోయినా ఒక్క రివిజన్, ఒక్క రీడ్ ఇప్పుడు ఇచ్చేసి దాని తర్వాత ఎక్కువ ఒక 4 రోజులు లేదంటే 7 రోజులు, దానికన్నా ఎక్కువ టైం పెట్టకండి ఇలాంటి సబ్జెక్ట్స్కి. అది కూడా రోజుకు 1 గంట 2 గంటలు అలా పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ సమయం దీనికోసం కేటాయించకండి, వీటి కోసం ఎక్కువ సమయం కేటాయించండి. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఒక్కసారి బ్లూ ప్రింట్ గురించి చూసుకున్నాం అనుకుంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందని చెప్పి చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంగ్లీష్ కనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ మనం చూసుకున్నాం అనుకుంటే హైయెస్ట్ వెయిటేజ్ 20 క్వశ్చన్లు 50 మార్కులు వస్తున్నాయి. కట్ ఆఫ్ ఏంటండి, మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 60% మార్కులు వస్తే చాలు. ఓకే, సో ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ ఇది చూసుకున్నాం అనుకుంటే సేమ్ వెయిటేజ్ కనిపిస్తూ ఉంటుంది. క్వాంటిటీ రీజనింగ్ ఇది కూడా సేమ్ మీకు వెయిటేజ్, అటు ఇటుగా 15 క్వశ్చన్లు మనకి 37.5 మార్క్స్ మనకి ఇందులో వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది చూసుకున్నాం అనుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్ పట్టుకుంటే క్వాలిఫై అవ్వడానికి దరిదాపుల్లో మీరు వెళ్ళిపోతారు, ఎడ్జ్లో వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ మీరు మంచి సబ్జెక్టులు ఒక 2 ఎన్నుకున్నా సరే మీరు ప్రశాంతంగా క్వాలిఫై అవ్వచ్చు. ఆ 5 సబ్జెక్టులు మీరు మేజర్గా స్ట్రాంగ్ హోల్డ్ పెట్టాలి దాని మీద. ఓకేనా, ఎటువైపు నుంచి క్వశ్చన్ పడినా సరే మీరు ఆన్సర్ చేయగలిగామని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఉందా, ఆ 5 సబ్జెక్టులు పట్టుకొని మిగతా అన్నీ వదిలేసేయండి. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ కావాల్సింది 50 నుంచి 60%, 50 to 60%. అండ్ ఈ 3 సబ్జెక్ట్సే మీకు దగ్గరగా 45-50% ఇచ్చేస్తూ ఉన్నాయి. ఓకేనా, సో అందుకని జాగ్రత్తగా చూసుకోండి. కట్ ఆఫ్ వీడియో కావాలి అనుకుంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలి అనేది సబ్జెక్ట్ వైజ్ కావాలంటే నేను మీకు చేసిస్తాను. కామెంట్ సెక్షన్లో నన్ను అడగడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మీకు ఏదైతే గ్రీన్ కలర్లో ఇచ్చానో ఈ గ్రీన్ కలర్లో ఇచ్చినవన్నీ హై వెయిటేజ్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ కానీ, లేబర్ లాస్ కానీ, లేదంటే రీజనింగ్ కానీ. బ్లూ కలర్లో ఇచ్చిన యావరేజ్ అండ్ లో లెవెల్లో ఇచ్చినవి మీరు చూసుకున్నారనుకుంటే పాలిటీ కానీ, లేదంటే జనరల్ అవేర్నెస్, గవర్నమెంట్ స్కీమ్స్, ఆడిట్ అండ్ ఇన్సూరెన్స్ ఇవి కొద్దిగా తక్కువ టైం ఇస్తూ ఉంటాయి, తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. ఓకేనా, సో ఆడిటింగ్ చాలా చాలా సింపుల్ టాపిక్, ఎక్కువ మీకు గట్టిగా 6-7 క్లాసుల్లో అయిపోతుంది. ఓకేనా, కాకపోతే అంత మెయిన్ వెయిటేజ్ కాదు. పెట్టండి, ఇన్సూరెన్స్ కూడా చిన్న సబ్జెక్టే పెట్టండి, కాకపోతే అవి మిమ్మల్ని ఎడ్జ్ నుంచి బయటకు పడేసే సబ్జెక్ట్స్. ముందు ఎడ్జ్ వరకు వెళ్ళాలి కదా, ఎడ్జ్ వరకు వెళ్ళాలి అంటే మీకు కావాల్సింది మేజర్గా ఈ సబ్జెక్ట్స్ చదివిన తర్వాత, ఈ సబ్జెక్ట్స్ మీద స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న తర్వాత మీరు కావాల్సినవి ఒక 2-3 సబ్జెక్ట్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని సబ్జెక్ట్స్ చదవండి, నేను ఏ సబ్జెక్టు వదలమనట్లేదు, కాకపోతే ముందు ఇవి ప్రయారిటీ పెట్టి దాని తర్వాత అవి ప్రయారిటీ పెట్టండి. సరే, సబ్జెక్ట్ విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏమేమి చదవాలి అనేది చూద్దాము. ఓకేనా, చెప్పిన కదా, ఫస్ట్ పెట్టుకోవాల్సింది ఇంగ్లీష్ పెట్టుకోండి, దాని తర్వాత IR కంప్యూటర్స్ పెట్టుకోండి, దాని తర్వాత మీరు డిఫికల్టీ సబ్జెక్ట్స్ వచ్చేసి క్వాంటిటీ రీజనింగ్, అకౌంటింగ్, కాన్స్టిట్యూషన్ డిఫికల్టీగా ఉంటాయి. సిలబస్ కూడా వ్యాస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ చెప్పడం మర్చిపోయా, కంప్యూటర్ కూడా చాలా ఈజీ, హై వెయిటేజ్, ఈజీ సిలబస్ ఇది కూడా. కంప్యూటర్స్లో ఏం చదవాలో చెప్తాను, కాకపోతే నేను మీకు చెప్పాను కదా, లో వెయిటేజ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్, ఆడిట్ అండ్ ఇన్సూరెన్స్. అండ్ దీంట్లోనే మళ్ళీ కలపాలి అనుకుంటే మీకు కాన్స్టిట్యూషన్ కూడా ఇందులోనే కలపొచ్చు. కాన్స్టిట్యూషన్ ఎందుకు లో వెయిటేజ్ డిఫికల్ట్ సిలబస్ అని చెప్పి పెట్టలేదంటే
కాన్స్టిట్యూషన్ నుంచి మీకు ఇంటర్లింక్డ్ ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. లేబర్ లా చదివేటప్పుడు కాన్స్టిట్యూషన్ కావాల్సిందే, కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్, ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ఇవి కావాల్సింది కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు. కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన పాత్ర పాలిటీ పొజిషన్లో ఉంటుంది. ఓకే, అందుకని కాన్స్టిట్యూషన్ కావాల్సిందే. సో ఇలాంటి వాటిల్లో ఇంటర్లింక్డ్ ఉంది కాబట్టి మీరు కాన్స్టిట్యూషన్ కూడా ముందు పెట్టుకొని వెళ్ళాలి. సో ఒక్కొక్కటి ఏమేమి చదవాలో చూద్దానికి ట్రై చేద్దాము. ఫస్ట్ గోల్డెన్ వచ్చేసి మనకి లేబర్ లాస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లేబర్ లాస్, సోషల్ సెక్యూరిటీ. మీరు ఈపీఎఫ్ఓ సిలబస్ మొదలు పెట్టాల్సిందే వీటి నుంచి. ఓకేనా, 20 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఫస్ట్ గోలో అన్ని లేబర్ లాస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ చెప్తా అన్నారు కదా సార్, అన్ని చెప్తున్నారేంటి అక్కడ చెప్తాను. ఫస్ట్ గోలో అన్ని లేబర్ లాస్ కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళండి. ఓకేనా, సోషల్ సెక్యూరిటీలో కూడా మీకు చూసుకున్నారనుకుంటే లేబర్ లాస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కూడా మీకు లేబర్ లాస్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో మీకు లేబర్ లాస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో అందుకని ఇండస్ట్రియల్ రిలేషన్స్లో లేబర్ లాస్ కాకుండా చదవాల్సినవి ఉన్నాయి. డిస్ప్యూట్ అవ్వకుండా డిస్ప్యూట్ రిడ్రెసల్ ఎలా చేయాలి, డిస్ప్యూట్ అవ్వకుండా ప్రివెన్షన్ ఎలా చేయాలి, సో ఇలాంటివి ఉన్నాయి. సో అవి తర్వాత చూడొచ్చు. ముందు లేబర్ లాస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత సోషల్ సెక్యూరిటీలో కూడా ఇలానే మనకి మెటర్నిటీ యాక్ట్ ఉంది, దాని తర్వాత ఇలా డిఫరెంట్ ఈఎస్ఐ యాక్ట్ ఉంది. ఇవన్నీ లేబర్ లాస్లో కవర్ చేసేయండి. కవర్ చేసి సోషల్ సెక్యూరిటీకి సపరేట్గా ఇంకొద్దిగా పని ఉంది దానికి. అంటే ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ చదవాలా సోషల్ సెక్యూరిటీలో, దాని తర్వాత ఇలా ఇంకొద్దిగా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. అది తర్వాత చూడొచ్చు. ఫస్ట్ రీడింగ్లో మీరు లేబర్ లాస్ కంప్లీట్ చేసేయండి. సెకండ్ రీడింగ్లో మీరు లేబర్ లాస్ చదివేటప్పుడు మళ్ళీ సెకండ్ రీడింగ్ కోసం లేబర్ లాస్ చదువుతారు కదా, అప్పుడు ఒక 2 టాపిక్స్ యాడ్ ఆన్ చేయండి. మళ్ళీ థర్డ్ రీడింగ్ కోసం వస్తారు కదా, అప్పుడు ఒక 2 టాపిక్స్ యాడ్ ఆన్ చేయండి. ఇలా రివిజన్కి కొత్త టాపిక్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళగలిగితే మీరు పక్కా ప్లానింగ్తో నీట్గా వెళ్ళినట్టు. మొత్తం ఒకేసారి కంప్లీట్ చేసుకొని ఎంసీక్యూస్ దగ్గరికి వెళ్తాను, రివిజన్ దగ్గరికి వెళ్తాను అంటే ఎప్పటికీ సిలబస్ అవ్వదు. ముందు ఒక కట్లో 50% ఆఫ్ ద సిలబస్ లేపేసేయాలి. సెకండ్ కట్లో ఇంకొక 10-20% కలపాలి. థర్డ్ కట్లో ఇంకో 10-20, అప్పుడు మల్టిపుల్ రివిజన్స్ అవుతున్నట్టు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇవే రివిజన్ టెక్నిక్స్ కానీ లేదంటే మళ్ళీ రీక్యాప్ చేయడం కానీ ఇవన్నీ దీన్నే అంటారు. ఇది పక్కా ప్రిపేర్ అయ్యే పాలసీ. మీకు మన మెంటర్షిప్ స్టూడెంట్స్ కూడా ఇలానే నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. ఎందుకు ముందు కొంత సబ్జెక్టే చెప్పి రివిజన్ చేసి వేరే సబ్జెక్ట్లో వెళ్తున్నాము అంటే, ముందు కొంత సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసి వేరే సబ్జెక్ట్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ అదే సబ్జెక్ట్కి మళ్ళీ రివిజన్లోకి వచ్చారనుకోండి, ఏమవుతుందంటే మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే రివిజన్ సెకండ్ టైం రివిజనో మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, కొద్దిగా మర్చిపోతారు కదా. సో రెండో సబ్జెక్టు మళ్ళీ ఇంటర్లింక్ చేసేటప్పుడు, రీక్యాప్ చేసేటప్పుడు అప్పుడు మీ బ్రెయిన్లో మీ సెరిబ్రంలో వెళ్ళి చేరుతూ ఉంటుంది అది. ఓకేనా, ఎనీవేస్. సో ఇండస్ట్రియల్ రిలేషన్స్లో మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఇప్పుడు చూసుకోవాల్సింది, ఏమేమి లేబర్ లాస్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్. ఈపీఎఫ్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇయర్ మీకు ఈపీఎఫ్ యాక్ట్ నుంచి మనకు ఎగ్జామ్ రాయబోయేదే ఈపీఎఫ్కి సంబంధించి. ఈపీఎఫ్ యాక్ట్ లేకపోతే ఎలా? ఓకేనా, ఈపీఎఫ్ తర్వాత మీకు గ్రాట్యుటీ యాక్ట్, బోనస్ యాక్ట్, వేజెస్ యాక్ట్, కాంట్రాక్ట్ లేబరు, ఫ్యాక్టరీస్, మినిమం వేజెస్, డిస్ప్యూట్. ఓవరాల్గా ఎన్ని చెప్పాను? 1, 2, 3, 4, 5, 6, 7, 8 యాక్ట్స్ చెప్పాను. ఈ 8 యాక్ట్స్ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు గ్రాట్యుటీ యాక్ట్, బోనస్ యాక్ట్ ఇలాంటివి చూసుకున్నారనుకుంటే చాలా సింపుల్గానే అయిపోతాయి. ఓకే, చాలా సింపుల్గా తొందరగా అయిపోయే యాక్ట్స్ ఇవన్నీ, ఒక పేజ్లో ఉండే యాక్ట్స్. ఓకేనా, ఈ యాక్ట్ సంబంధించి ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు ట్రేడ్ యూనియన్ పంచాయతీ ఏంటి, ఏమేం ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, గొడవలు ఏం జరుగుతున్నాయి, దానికి సంబంధించి ట్రేడ్ యూనియన్స్కి సంబంధించి కంప్లీట్ ఫిగర్ ఉంటుంది. ఓకేనా, యూనియన్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వచ్చు, ఎంప్లాయర్తో ఎలా కూర్చుంటారు, గవర్నమెంట్తో ఎలా కూర్చుంటారు, ఇవి దీనికి సంబంధించి కాన్సెప్ట్, థియరీ. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేయాలి. సెకండ్ కట్లో ట్రేడ్ యూనియన్స్ ఏంటి, వేజ్ థియరీస్ ఏంటి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా వేజ్ గురించి మాట్లాడతారు. సో వేజ్ థియరీస్ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఐఎల్ఓ సంబంధించి ఒకసారి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, చిన్న టాపిక్, తొందరగా అయిపోతుంది, క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. 1-2 క్వశ్చన్స్ దీని నుంచి పడతా ఉన్నాయి, చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ దగ్గరకు వచ్చేసామనుకుంటే ఉమెన్కి సంబంధించింది, చైల్డ్కి సంబంధించిన యాక్ట్స్ ఏమన్నా ఉంటే అవి చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకుంటే ఈక్వల్ రెన్యుమినేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. మేల్కి ఉమెన్కి ఒకే రకంగా ఉండాలి శాలరీస్. దాని తర్వాత మీరు చూసుకున్నారు అనుకుంటే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఒకటి ఉంది, ఇలాంటి యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్ ఒకటి ఉంది. సో ఈ యాక్ట్ సెకండ్ కట్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ కట్లో లేబర్ లాస్ ఇవన్నీ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ కట్లో ఈ సోషల్ సెక్యూరిటీ సంబంధించి లేబర్ లాస్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత కట్లో ట్రేడ్ యూనియన్స్, దాని తర్వాత కట్లో ఐఎల్ఓ, అలా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలా యాడ్ చేసుకుంటూ కొంత డెవలప్ చేసుకుంటా వెళ్ళాలి సబ్జెక్ట్ని. ఎప్పుడు ఒకేసారి 100% అవ్వదు, అది మాత్రం పక్కా. ఓకేనా, నెక్స్ట్ దాని తర్వాత మీకు తెలిసిందే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇయర్స్ క్రోనాలజీ బాగా అడుగుతుంటారు. 1926 ఎలా గుర్తుపెట్టుకుంటారు? 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే చాలా సింపుల్.
మీకు యూనియన్ ఎందుకు ఫామ్ అవుతుంది? మీ బాధలు వినడానికే కదా. ఏంటి మీ బాధ అంటే, నెలకి 30 రోజులు నేను పని చేయలేను, నాకు కావాల్సింది 26 రోజులే, మిగతా 4 ఆదివారాలు నాకు సెలవు ఇవ్వు అని చెప్పి ఒక యూనియన్గా మీ బాధని మొత్తాన్ని ఎంప్లాయర్తో డిస్కస్ చేయడానికి వెళ్తున్నారు. 26 రోజులే నాకు సెలవు, నాకు పని దినాలు ఇవ్వు, మిగతా 4 రోజులు నాకు సెలవు ఇవ్వు. 1926 ఓకేనా. ఏడుస్తూ 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 దీనంగా వెళ్ళి అడుగుతున్నారు. ఏడుగురు ఏడుస్తూ వెళ్ళి దీనంగా అడుగుతున్నారు. అంటే ఏంటి? దేనికి సంబంధించి చెప్పాను? ఏం లేదు, ట్రేడ్ యూనియన్ రిజిస్టర్ అవ్వాలంటే మినిమం 7 కావాలి. అడిగిన ప్రశ్న మిమ్మల్ని. ఓకేనా. సో ఇలా ఫన్నీగా మంచి మెమరీ హింట్స్ ఆల్రెడీ నేను మీకు యాప్ కోర్స్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సరే, దాని తర్వాత ఇంగ్లీష్ గురించి వచ్చేద్దాము. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాల్సిన సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ కూడా ఒకటే. ఇంగ్లీష్లో ఏమేమి ప్రాక్టీస్ చేయాలి అంటే, కాంప్రహెన్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. యూపీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్షన్స్ హై లెవెల్, చాలా మంచి కాంప్రహెన్షన్స్ అడుగుతారు. ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి కాంప్రహెన్షన్ సంబంధించి. కాంప్రహెన్షన్స్ ఎలా, పారాగ్రాఫ్స్ కానీ కాంప్రహెన్షన్ కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, ఇవాళ మీరు ఒక టాపిక్ ఒక కాంప్రహెన్షన్ చదివారు, ఒక పావు గంట చదివారు, దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలంటే, అదే పారాగ్రాఫ్ మళ్ళీ చదవాలి. దాని ద్వారాగా మీకు ఏమవుతుందంటే, నిన్న చదివిన పారాగ్రాఫు నేను ఇలా ఎందుకు చదివాను, ఇలా చదువుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేది ఉండేది కదా, మీ మైండ్లో డెవలప్ అవుతూ ఉంటుంది అది. సో 2 రోజులు కలిపి ఒక పారాగ్రాఫ్, 30 రోజులు పెట్టుకుంటే 15 పారాగ్రాఫ్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిరోజు పారాగ్రాఫ్కి, దాని తర్వాత సెంటెన్స్ కరెక్షన్, 15 నిమిషాలు పారాగ్రాఫ్కి, 15 నిమిషాలు సెంటెన్స్ కరెక్షన్స్కి. వీటికి సంబంధించి మీరు చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది సిలబస్. ఓకేనా. మేజర్గా చూసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మీకు సెంటెన్స్ అరేంజ్మెంటు, ఎర్రర్ ఫైండింగు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కాంప్రహెన్షన్, ఇవన్నీ అరగంట, 15 నిమిషాలు దీనికి, 15 నిమిషాలు కాంప్రహెన్షన్కి. ఇలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఇంగ్లీష్గా మంచి. ఎవ్రీడే ఓక్యాబ్, ఒక 500 ఓక్యాబ్ తీసుకోండి. ఏ పుస్తకం అయినా తీసుకోండి, ఒక ఓక్యాబ్ తీసుకోండి. ఓక్యాబ్లో ఎవరు 100% చేయలేరు. మీకు ఇచ్చే 4-5 క్వశ్చన్లో మినిమం ఒక 2-3 క్వశ్చన్స్ మీరు 500 ఓక్యాబ్ చదివితే సరిపోతుంది. ఓకేనా. పుస్తకాలు, ఏ మంచి పుస్తకాలు కావాలి అనేది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు వీడియో చేసిస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో మేజర్గా సిలబస్లో లేదు కానీ జామెట్రీ అడుగుతున్నాడు. అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో జామెట్రీ రీసెంట్ పేపర్స్లో కనిపించినాయి 2023లో. అడ్వాన్స్ మ్యాథ్స్ లేదు కానీ జామెట్రీ అడుగుతున్నాడు. జామెట్రీ చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత యాజ్ యూజువల్ యావరేజెస్, సీటింగ్ అరేంజ్మెంట్, టైమ్ అండ్ వర్క్, ప్రాబిలిటీ. ఓకేనా. దాని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ కనిపించే టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ పక్కా పడతా ఉన్నాయి. ఏ టాపిక్స్లో ఏ క్వశ్చన్లు పడతా ఉన్నాయి, ఏ మోడల్స్ చదవాలి, ఇక్కడ చెప్తే టైం ఎక్కువ అయిపోతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి, రీజనింగ్కి సపరేట్ వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో, ప్రతి సబ్జెక్ట్కి మీకు సపరేట్ వీడియో కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ కామెంట్స్ వస్తాయో అది నేను ఫస్ట్ చేసిస్తాను మీకు. నెక్స్ట్ అకౌంటింగ్ అండ్ కంప్యూటర్. అకౌంటింగ్, అకౌంట్స్ 2 తెగలు. సో దీనికి చూసుకుంటే మనకి అకౌంట్స్ అండ్ ఆడిటింగ్ అండ్ ఇన్సూరెన్స్, ప్రతిదీ మీకు ఒక్కొక్కటి మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఇన్సూరెన్స్, ఆడిటింగ్, దాని తర్వాత ఇన్సూరెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇన్సూరెన్స్ మీరు ఎకానమీ చేసేటప్పుడు చేస్తే మంచిది అంటాను నేను. ఎకానమీ చదివేటప్పుడు ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఓకేనా. అకౌంటింగ్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, అకౌంటింగ్లో మేజర్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లెడ్జరు, దాని తర్వాత క్యాష్ బుక్, సబ్సిడరీ బుక్, ఈ 3కి సంబంధించి మేజర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. అడుగుతున్నాడు ప్రశ్నలు. ఓకేనా. దాని తర్వాత మేజర్గా మీకు పక్కా అడుగుతాడు దీని నుంచి అని చెప్పి, దేని నుంచి అడుగుతారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ పక్కా అడుగుతాడు క్వశ్చన్స్. 3 నుంచి 4 ప్రశ్నలు పడతా ఉన్నాయి ప్రతిసారి చూసుకుంటే. ఓవరాల్గా 5-6 క్వశ్చన్లు పడితే మీకు 3 నుంచి 4 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్, కాన్సెప్ట్స్ నుంచే పడతా ఉన్నాయి, బేసిక్స్ నుంచి పడతా ఉన్నాయి. ఓకేనా. మిగతావి మీకు చూసుకున్నాం అనుకుంటే లెడ్జర్లు, క్యాష్ బుక్లు, వీటి నుంచి మీకు ఎంట్రీలు ఎలా వేయాలా ఏంటి కష్టపడొద్దు. ఆ పెట్లు డయాగ్రామ్లు వేసేసి ఎలా వేయాలా అని చెప్పి మీరు టెన్షన్ పడిపోకండి, అవేం అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటయ్యా అంటే మేజర్గా ఏ ఎంట్రీ ఎలా పడుతుంది, దేంట్లో ఏది క్రెడిట్ వెళ్తుంది, దేంట్లో ఏ డెబిట్ వెళ్తుంది అనేది తెలియాలా. గోల్డెన్ రూల్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. దీనికి సంబంధించి మీరు డీలర్ అనే ఒక్క పదం గుర్తుపెట్టుకోండి, DEALER, డీలర్ అనే పదం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇటువైపు ఉన్నాయన్నీ క్రెడిట్లు, ఇటువైపు ఉన్నాయన్నీ డెబిట్లు. నేను మీకు చెప్పాను క్లియర్గా, వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. ఓకే. డ్రాయింగ్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్, దాని తర్వాత ఈక్విటీ, ఆర్ అంటే రెవెన్యూ.
ప్రతి దానికి సంబంధించి కోడింగ్ చెప్పాను, వీడియో కూడా అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే మీరు హార్డ్వేర్ గురించి కొద్దిగా తక్కువ చదివినా పర్లేదు, కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూడండి చాలా ఎక్కువ అడుగుతున్నాడు. ఎంఎస్ ఆఫీస్ గురించి షార్ట్ కట్ చదవండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కొద్దిగా బేసిక్స్ ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? కంప్యూటర్ సపరేట్ వీడియోనే చేస్తాను పక్క, దీనికి సంబంధించి ఎక్కువ రిసోర్సెస్ లేవు కాబట్టి మీరు అడగకపోయినా కంప్యూటర్స్ చేసిస్తాను. పాలిటిక్స్ సంబంధించి ఎక్కువ సిలబస్, ఎక్కువ కష్టపడకండి. మీకు పాలిటిక్స్ సంబంధించి ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, ఈ 5 టాపిక్స్ ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్. ఆల్రెడీ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రియాంబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రియాంబుల్ని ఎవరెవరు ఏమన్నారు, ఏ పేరుతో పిలిచారు అనేది కూడా నేను మీకు కోడింగ్తో యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది, కోర్సులో కూడా అవైలబుల్ ఉంది, చూడడానికి ట్రై చేయండి. ఎకానమీ తక్కువ ప్రశ్నలే పడతా ఉన్నాయి, బ్యాంకింగ్ గురించి ఎక్కువ చూడడానికి ట్రై చేయండి. అగ్రికల్చరు, దాని తర్వాత రీసెంట్ బడ్జెట్ చూడడానికి ట్రై చేయండి. హిస్టరీలో యాన్షియంట్లో ఐవీసీ ఇంపార్టెంట్, ఢిల్లీ అండ్ మొఘల్స్ మోడర్న్లో ఇంపార్టెంట్. ఏం చదవాలి వీళ్ళ గురించి ఏం చదవాలంటే వాళ్ళు కొట్టుకున్నారు, బ్యాటిల్స్, ఇవేం వద్దు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు ఇవేం వద్దు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, ఆ టైంలో పెయింటింగ్స్, వాటి గురించి చూడడానికి ట్రై చేయండి, అవే ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఏమన్నా మంచి దీనికి సంబంధించి ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ జరిగిందా, అలాంటివి చూడడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, G20 సమ్మిట్లో నటరాజు విగ్రహం తీసుకొని వచ్చారు కదా, సో అలాంటివి పాతవి ఏమున్నాయని చూడండి. మోడర్న్లో ఏం చదవాలంటే పర్సనాలిటీ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పర్సనాలిటీస్, కాంట్రవర్సీ ఫిగర్స్, గవర్నర్ జనరల్స్, దాని తర్వాత న్యూస్ పేపర్స్, జర్నల్స్, ఈ 4 టాపిక్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి, గాంధీ గారు ఇండియాలో రాగానే ఫస్ట్ 3-4 ఇయర్స్లో చేసిన ఈవెంట్స్ ఇంపార్టెంట్ అడుగుతున్నారు, వాటి కూడా చూడండి. అండ్ మేజర్గా చూసుకున్నాం అనుకుంటే దాంట్లో కూడా మీకు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, ఏవైతే కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్స్లో రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, అపాయింట్మెంట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంపైలేషన్స్ వీడియోస్ ఆల్రెడీ నేను మీకు యూట్యూబ్లో కూడా ఇచ్చాను, మెమరీ హిట్స్. చాలా సింపుల్గా ఇప్పుడు చూడండి, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్లో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత, 118. ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు, లాస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు, ఇండియాలో ర్యాంక్ ఎంత. ఓకే, 18 ఏళ్ళు దాటిన పిల్లోడు 18 ఏళ్ళు ఓటకు ర్యాంక్లోనే ఫుల్ హ్యాపీగా ఉంటాడు. ఇండియాలో ఓటకు 18 ఏడు కదా, 118. అలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. హ్యాపీ ఎలా ఉన్నావు నాయన అంటే ఫైన్ బాగున్నాను. ఫిన్లాండ్ టాప్ ర్యాంక్ లో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్, హ్యాపీగా ఉన్నాను, ఫైన్గా ఉన్నాను. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. 18 ఏళ్ళు దాటినాయి కాబట్టి నాకు ఓటకు వచ్చింది, లేదంటే నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఏజ్ వచ్చింది. ఇలా కామిక్ వేలో మీరు గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. కోర్సెస్ అన్ని యాప్లో అలానే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిదీ అక్కడ యాప్లో మీకు డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చూసుకోవాలంటే లింక్ కనిపిస్తూ ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. ఎనీవేస్, లాస్ట్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటే లాస్ట్ సెగ్మెంట్ మనకి జనరల్ సైన్స్ చూసుకున్నాం అనుకుంటే గట్టిగా మీరు ఒక 6-7 టాపిక్లు మేజర్గా కాన్సన్ట్రేషన్ చేసుకోండి, 3 సబ్జెక్టుల మీద. ఓకేనా? ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మీరు ఎంత డెప్త్ వెళ్తే అంత సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రశాంతంగా మీరు పక్కన పెట్టేసి లాస్ట్లో ఒక 4 రోజులు 5 రోజులు చూసుకోవడానికి ట్రై చేయండి. కానీ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడే కొద్దిగా చూసుకోవడానికి ట్రై చేయండి. వచ్చేసి ఇందులో ఎస్ఐ యూనిట్స్, లైట్స్ అండ్ సౌండ్స్, లైట్కి సంబంధించి, సౌండ్ సంబంధించి అండ్ ఎస్ఐ యూనిట్స్కి సంబంధించి కొద్దిగా చూసుకోవడానికి ట్రై చేయండి. కెమిస్ట్రీకి సంబంధించి పిహెచ్ వాల్యూలు, యాసిడ్స్ అండ్ బేసెస్ పక్కా ఇందులో నుంచి క్వశ్చన్లు పడుతున్నాయి. మిగతా వాటి నుంచి పడట్లేదా అంటే పడుతున్నాయి, కాకపోతే ప్రతి సంవత్సరం దీని నుంచి అయితే క్వశ్చన్ పక్కా పడుతుంది. సో ఇవైతే ముందు వదలకూడదు. దాని తర్వాత మిగతా రివిజన్లో, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్స్లో మిగతా టాపిక్స్ని యాడ్ ఆన్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఓకే, బయాలజీకి సంబంధించి బ్లడ్ గురించి, మనకి రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత, దాని తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ ఎలా తగ్గుతూ ఉంటాయి, ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత మీరు చూసుకున్నారనుకుంటే బాడీ ఆర్గన్స్కి సంబంధించి మీరు చూసుకోండి, అండ్ డిసీజెస్, ఈ 3 టాపిక్స్ చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి బయాలజీలో, నేను ఏం చెప్పలేదు, ముందు ఇవి చూసుకోండి. దాని తర్వాత మీ డైజెస్టివ్ సిస్టంలో, స్కెల్టన్ సిస్టము, లేదంటే ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, ఇవి మీకు గోల్డెన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి చూసుకున్న తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొత్త అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 1-to-1 మెంటర్షిప్ కావాలి అనుకుంటే నెంబర్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఓకే, నాకు మెసేజ్ చేయండి, అసలు మెంటర్షిప్ ఎలా ఉంటుందో చెప్తాను, దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే స్టెప్ వేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.